వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ కొత్త రకంగా చేసే కొత్త పద్ధతిలో కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయగా ఇలా చేసుకుని తింటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా బాగుండిద్ది. ఇలా తింటే అసలు చాలా టేస్టీగా, అసలు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టండి. చేసే విధానం అయితే ప్రాసెస్ చెప్తాను. మజ్జిగ తీసుకోవాలి, మజ్జిగ కానీ పెరుగు కానీ. నేను పుల్లట మజ్జిగ, దాంట్లో కొంచెం పెరుగు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. దాంట్లో మనం ఈ కాకరకాయని శుభ్రంగా కడిగి నీళ్ళతో పక్కన పెట్టుకొని మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని నేనైతే 1 కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి సరిపడా చింతపండు, ఎంతైతే పట్టిద్దో అంత చింతపండు వేసుకోవడం వల్ల చేదంతా పోయిద్ది అనమాట. దీంట్లో ఇదిగో నేను ఒక పెద్ద ఉండ అయితే చింతపండు తీసుకున్నాను. కొలత ఏం లేదండి, మీడియంగా మనకి ఎంత సరిపోయిద్ది అనుకుంటే అలా తీసుకున్నాం. మీరు కొలత లెక్కలు తీసుకునే లెక్క అయితే ఒక 50 గ్రాములు తీసుకోండి. దాంట్లో ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి స్టవ్ మీద ఉడకబెట్టాలి. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకోకండి, చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఈ పద్ధతిలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఉడికిపోయినాక పొయ్యి మీద నుండి తీసేసి పెరుగు ఏదైతే ఉండిద్దో అదిగోండి అలా కలిసిపోయింది. వాటర్ అంతా వంచేసుకోవాలి. చింతపండు అంతా వేరు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు కడిగి చేసుకున్నా బాధ లేదు. ఇలా బాగా గట్టిగా పిండి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ కాకరకాయలన్నీ నేనైతే పెరుగును అలాగే ఉంచేసి పిండి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. చేదనేది ఉండదన్నమాట. చేదుగా తినలేము అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. ఇంకా దీంట్లో కావాల్సింది జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం, మామూలు కారం అయినా తీసుకోవచ్చు. లేకపోతే నేనైతే కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే వేస్తాను. ఇది ఎంత వేసినా సరే మంట అయితే ఉండదు ఫ్రెండ్స్. పిల్లలకు కూడా తిన్నా సరే మంట ఉండదు అనమాట. పిల్లలు కూడా తినవచ్చు. అందుకని కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట దీన్ని యూస్ చేస్తున్నాను. దీంట్లో జీలకర్ర అయితే మనకి ఎంత సరిపోయిద్దో అంత, ఎక్కువగా ఏమవద్దు, కొంచెం సరిపడంత జీలకర్ర. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ వచ్చింది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. నేను సరిపడానే వేసాను. ఇలా బాగా దంచుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న దాంట్లో వేసి బాగా దంచాను అనమాట. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి మనం మెత్తగా దంచుకోవాలి. కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉందో అది నేను యూస్ చేస్తున్నాను. లేకపోతే మనం మామూలు కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మంటగా ఉండిద్ది అని చెప్పి మనకు అలా సరిపోతే అలా వేసుకోవచ్చు. నేనైతే ఇది పిల్లలకి మంట లేకుండా ఇష్టంగా తింటారని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా వేసి ఆ రెండు కలిసేటట్టు ఈ కాకరకాయలని ఆయిల్లో డ్రీ ఫ్రై చేయాలి. మనకి ఎంత ఆయిల్ అయితే సరిపోయిద్దో అంత ఆయిల్ అయితే వేసి ఇలా బాగా కలుపుకోవాలి. బాగా వేగనియాలన్నమాట, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. వేగినాక ఏమీ లేదు, ఈ పొడి ఏదైతే మనం చిల్లీ పౌడర్ చేసుకున్నామో దాన్ని ఇందులో కలిపేసేయడమే ఫ్రెండ్స్. ఇది కలిపే విధానం వీడియో కట్ అయిపోయిందనమాట. ఇదిగోండి ఇలా కలిపేసాను. చాలా అయిపోయింది. కలిపినాక టేస్టీగా చాలా